హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ తెలుగు. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ వింటే ప్రతి ఒక్కరికి తమ అమ్మ గుర్తుకొస్తుంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక మహిళా శక్తికి నిదర్శనం. ఈ సినిమా పేరు ద ప్రైజ్ విన్నర్ ఆఫ్ డిఫైన్స్ ఒహాయో. కథ 1950లో స్టార్ట్ అవుతుంది. అమెరికాలోని ఒహియో అనే ఒక చిన్న ఊరు. అక్కడ ఎవెలిన్ రియాన్ అనే ఒక ఆవిడ ఉంటుంది. ఈమె ఒక సాదాసీదా గృహిణి, కానీ ఈమె సంసారం మాత్రం చాలా పెద్దది. ఎవెలిన్కి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది పిల్లలు. అవును, మీరు విన్నది నిజమే, 10 మంది పిల్లలు. ఆ చిన్న ఇంట్లో ఎప్పుడూ పిల్లల అరుపులు, ఆటలు, ఒక రకమైన గందరగోళం ఉంటుంది. కానీ ఈ గందరగోళంలో ఒకటి రోజున ఒక అద్భుతం జరగబోతుంది. ఇది చాలా నిత్యం జరిగేది కాదు, ఇది కొంత నిమిషాల్లో జరగబోతుంది. కానీ ఈ కొన్ని నిమిషాలు జీవితం మార్చే ప్రయోజనం కలిగించేది కనుక చాలామంది ఆశపడతారు ఈ కొన్ని నిమిషాల్లో. అవునండి, మీ ఇలాంటి భావన సరైనది కాదు. కానీ ఎవెలిన్ ముఖంలో మాత్రం ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ నవ్వు వెనుక ఒక పెద్ద బాధ ఉంది. అది ఎవెలిన్ భర్త కెల్లీ. కెల్లీ ఇంట్లో అస్సలు బాధ్యత లేని మనిషి. అతనికి తాగుడు అలవాటుంటుంది. అతను సంపాదించే కొంచెం డబ్బు కూడా తాగుడికే ఖర్చయిపోతుంది. ఇంట్లో 10 మంది పిల్లలకి రోజూ పాలు తేవడానికి కూడా డబ్బులుండవు. కిరాణా కొట్టు అతను అప్పు ఇవ్వను అంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఏ సాధారణ ఆడపిల్ల అయినా ఏడుస్తూ కూర్చుంటుంది. కానీ మన ఎవెలిన్ అలా కాదు. ఆ కాలంలో ఒక వింత క్రేజ్ ఉండేది. పెద్ద పెద్ద కంపెనీలు తమ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి పోటీలు పెట్టేవి. అంటే ఏదైనా సోప్ లేదా డిటర్జెంట్ గురించి 25 పదాల్లో ఒక అందమైన కవిత లేదా స్లోగన్ రాసి పంపాలి. ఎవరు బాగా రాస్తారో వారికి ₹1000 విలువైన గిఫ్ట్స్ వస్తాయి. మన ఎవెలిన్ దగ్గర అద్భుతమైన పదాల శక్తి ఉంటుంది. వంట చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఆమె రాయడం మొదలు పెడుతుంది. ఒక చిన్న పేపర్ ముక్క దొరికినా చాలు, ఆమె అందులో అద్భుతమైన లైన్స్ రాస్తుంది. ఆమె పంపిన మొదటి స్లోగన్కే ఒక పెద్ద ఫ్రీజర్ బహుమతిగా వస్తుంది. ఇంట్లో తినడానికే తిండి లేని సమయంలో ఆమె ఇలాంటి విలువైన ఫ్రీజర్ గెలవటం చూసి ఊరంతా షాక్ అవుతుంది. కానీ ఇక్కడి నుండే అసలు సమస్య మొదలవుతుంది. ఎవెలిన్ గెలిచే ప్రతి బహుమతి కెల్లీకి అవమానంలా అనిపిస్తుంది. నేను మొగుడినై ఉండి సంపాదించలేనిది ఈమె ఇంట్లో కూర్చుని గెలుస్తోంది అనే కుళ్ళు అతన్ని వేధిస్తుంది. ఒకసారి ఎవెలిన్ ఒక టీవీ పోటీలో పెద్ద మొత్తంలో డబ్బు గెలుస్తుంది. ఆ సంతోషంలో ఆమె భర్తకు సర్ప్రైజ్ ఇద్దామని వెళ్తే కెల్లీ తాగి వచ్చి ఆమెను తిడతాడు. అంతేకాదు, ఆమె గెలుచుకున్న మెడల్స్ని, ఆమె ఎంతో ఇష్టంగా గెలుచుకున్న ఆ ఫ్రీజర్ని తన్ని పాడు చేస్తాడు. ఎవెలిన్ కళ్ళలో నీళ్లు వస్తాయి, కానీ ఆమె ఓటమిని ఒప్పుకోదు. ఆమె పిల్లలకు చెప్తుంది, చూడండి పిల్లలు, మీ నాన్న చెడ్డవాడు కాదు, ఆయన పరిస్థితి ఆయన అలా చేసింది అని. చూడండి, ఒక తల్లి తన పిల్లలకు తండ్రి గురించి తప్పు అభిప్రాయం రాకూడదని ఎంత ఓపికగా ఉంటుందో కదా. ఇలా రోజులు గడుస్తుంటాయి. ఎవెలిన్ ఒక దాని తర్వాత ఒకటి వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, అంతే ఎందుకు ఒక స్పోర్ట్స్ కార్ కూడా గెలుస్తుంది. కానీ కెల్లీ చేసిన అప్పులు మాత్రం రోజు రోజుకు ఎక్కువ అవుతుంటాయి. ఒకరోజు ఎవెలిన్కి ఒక పెద్ద షాక్ తగులుతుంది. కెల్లీ ఆమెకు తెలియకుండా ఇంటి కాగితాలు అప్పు పెట్టి బ్యాంక్ నుండి లోన్ తీసుకుంటాడు. ఇప్పుడు బ్యాంక్ వారు వచ్చి ఇల్లు వేలం వేస్తామంటారు. 10 మంది పిల్లల్ని పెట్టుకుని రోడ్డున పడే పరిస్థితి. కెల్లీ ఏం చేయాలో తెలియక ఊరికే కూర్చుంటాడు. ఈసారి ఎవెలిన్కి ఏదో చిన్న పోటీ గెలిస్తే సరిపోదు, ఆమెకు కావాల్సింది ఒక అద్భుతం. అదే సమయంలో డాక్టర్ పెప్పర్ అనే కంపెనీ వారు ఒక పెద్ద నేషనల్ లెవెల్ పోటీ పెడతారు. అందులో గెలిస్తే $1000 డబ్బు వస్తుంది. ఎవెలిన్ పగలు రాత్రి కూర్చుని ఆ పోటీకి కావాల్సిన లైన్స్ రాస్తుంది. ఆమె ఆ పేపర్ పంపి ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇల్లు ఖాళీ చేయడానికి ఇంకా కేవలం 2 రోజులే బాకీ ఉంటుంది. ఇంటి లోపల బ్యాంక్ వారు వచ్చి సామానం లెక్కిస్తుంటారు. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక పెద్ద ఉత్తరం ఇస్తాడు. ఎవెలిన్ ఆ ఉత్తరం చదువుతుంది. ఆమె కళ్ళలలో ఆనంద బాష్పాలు. ఆ డాక్టర్ పెప్పర్ పోటీలో ఎవెలిన్ ఫస్ట్ ప్రైజ్ గెలుస్తుంది. ఆ ప్రైజ్ మనీ ఎంతుందంటే ఇంటి అప్పులన్నీ తీరి ఇంకా కొంత డబ్బు మిగులుతుంది. ఎవెలిన్ తన 10 మంది పిల్లల్ని, తన ఇంటిని కాపాడుకుంటుంది. కథ ఇక్కడితో ముగియదు ఫ్రెండ్స్. సినిమా చివరిలో ఎవెలిన్ కూతురు తన తండ్రి పాత డైరీని చూస్తుంది. అందులో కెల్లీ ప్రతిరోజు ఎవెలిన్ గెలిచిన ప్రతి కవితను, ఆమె రాసిన ప్రతి అక్షరాన్ని గర్వంగా కట్ చేసి దాచిపెట్టుకున్నాడని తెలుస్తుంది. అంటే కెల్లీ బయటికి కోపం చూపించినా లోపల తన భార్య ప్రతిభను చూసి ఎంతో గౌరవం పెట్టుకున్నాడు. కానీ అతని అహంకారం అది చెప్పనివ్వలేదు.
ఎవలిన్ తన చివరి శ్వాస వరకు ఓటమిని ఒప్పుకోదు. ఆమె తన ప్రతిభతోనే ఒక చరిత్ర రాస్తుంది. ఫ్రెండ్స్, మీ అమ్మ కూడా మీ జీవితంలో ఇలాంటి ఎన్నో త్యాగాలు చేసుంటారు కదా. ఈ వీడియో నచ్చితే మీ అమ్మ కోసం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన కథతో. అంతవరకు చూస్తూనే ఉండండి రీల్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టేక్ కేర్.